హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా వంకాయ కర్రీ చేసుకుందామండి. వెరైటీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందు పొయ్యలు గిచ్చుకుని బాండీ పెట్టుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఈ లోపల ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ ఒక నిమిషం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే స్మూత్గా ఉంటుందండి ఉల్లిపాయ. కసకసమని అన్నట్టు గట్ట ఉండదు, స్మూత్నెస్ వస్తుంది కర్రీ. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మెంతికూర అండి, కడిగేసి పక్కన పెట్టుకున్న మెంతికూర కూడా ఒక కప్పు వేసుకుందామండి. ఉల్లిపాయ మెంతికూర కూడా కొంచెం మగ్గనిద్దాం, ఒక 5 మినిట్స్. మగ్గిన తర్వాత పెసరపప్పు కడిగేసి 2 టైమ్స్ పావుగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నామండి. ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కర్రీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సెకండ్ హాఫ్లో మిగతా కర్రీ కూడా ఉంటుంది. టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మెంతికూర పసుపు వేసేసుకుందామండి. పెసరపప్పు పసుపు వేసేసుకుని ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టేసుకుందాం.